ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలనుకునేటువంటి అభ్యర్థులకి ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు అందించడం అనేది జరిగింది. అదే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఎన్సిఈటి. ఈ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనం రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ, ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, స్టేట్ యూనివర్సిటీస్లో కానీ, రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఇండియాలో, అలాంటి వాటిలో 4 years ఇంటిగ్రేటెడ్ బిఏ ఎడ్యుకేషన్ లేక బిఎస్సి బిఎడ్, బిఏ బిఎడ్ ఇలాంటి కోర్సులు చేయడానికి అద్భుతమైనటువంటి అవకాశం మనకు రావడం జరిగింది. మరి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మరి అభ్యర్థులు ఇలాంటి సువర్ణమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి మంచి రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మరి ఈ యొక్క టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకొని మరి మంచి మరి ఇన్స్టిట్యూట్స్లో మరి టీచర్స్గా వెళ్ళటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనకి ఉపయోగపడుతుంది. అలాగే మనకి 4 years ఇటీవల మరి యూజీసీ వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం మనం తీసుకుంటే ఈ 4 years డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా పిహెచ్డి కూడా చేయడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చదివినటువంటి అభ్యర్థులు, ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో టీచింగ్ అనేది ఒక డిజైర్గా, ఒక ప్యాషన్గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు సాధారణ డిగ్రీ చేసే కంటే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేయటం ద్వారా మరి అద్భుతమైనటువంటి అవకాశాలను మనం అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలామంది మరి ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటున్నారు. మరి సాఫ్ట్వేర్ జాబ్లో నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. కానీ మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉంటే, ఒక టీచింగ్ స్కిల్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేసుకుంటే మరి అంతకన్నా ఈ టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువ సంపాదించడానికి అవకాశం కూడా ఉందన్నమాట. సో కాబట్టి టీచింగ్ అనేది ప్యాషన్గా కలిగినటువంటి అభ్యర్థులకి ఒక మంచి సువర్ణ అవకాశం. మరి ఈ యొక్క నేషనల్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏంటి, దీని యొక్క పూర్వపరాలు ఏంటి, దీంట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరి మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన తెలంగాణలో కావచ్చు, మరి ఎక్కడెక్కడ మనకి సీట్స్ అనే అవైలబిలిటీగా ఉన్నాయి, మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దాంట్లో సిలబస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ అనమాట. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇలాంటి సమాచారం తెలియదు, అవగాహన ఉండలేదు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మరి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేసి ఎక్కువ మంది ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకొని రాసి బెనిఫిట్ పొందుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. రైట్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పుడు భారతదేశంలో మరి అన్ని రకాల ఎగ్జామినేషన్స్, నెట్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి కూడా ఐఐటి, జేఈ మెయిన్స్ ఇట్లాంటి అన్ని ఎగ్జామ్స్ అన్నీ కూడా, నీట్ ఎగ్జామ్ కానీ అన్ని రకాల నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మరి నిర్వహిస్తుంది ఎవరంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ కూడా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు తీసుకుందాం. సో పబ్లిక్ నోటీస్ 13th April ఇది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఎన్సిఈటి, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అడ్మిషన్ టు 4-year ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఐటీఈపీ, 4-year integrated teacher education program. So the National Testing Agency has been
entrusted with the responsibility of conducting the National Common Entrance Test and inviting online application of the National Common Entrance Test for admission to 4-year integrated course అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమన్నా చూడండి, education program in selected central and state institutions including IITs, NITs, RIs and government colleges for the academic year 2024 and 25 అన్నమాట. ఈ 4-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మనకి ఈ సంవత్సరమే రావడం జరిగింది అనమాట. ఈ 4-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మనం జనరల్గా మనం ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ఈ చదవాలంటే సాధారణంగా బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇలాంటి కోర్సులు మనం చదువుతాం. ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో చదువుతూ ఉంటారు. అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో, రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మన అద్భుతమైనటువంటి ఈ టీచర్ ఎడ్యుకేషన్ మనం చేయడానికి ఒక సువర్ణమైనటువంటి అవకాశాన్ని ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తుంది అనమాట. దీని ద్వారా మనము రెగ్యులర్ డిగ్రీ 3 years డిగ్రీ ఏదైతే ఉందో డిగ్రీతో పాటుగా బీఎడ్ కూడా కంప్లీట్ అవుతుంది 4 yearsలో. డైరెక్ట్గా మనము నెట్ ఎగ్జామినేషన్ డైరెక్ట్గా పిహెచ్డీ చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఈ డిగ్రీ ద్వారా మనకి ఏదైతే మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావచ్చు, డిగ్రీ మీద ఏదైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్ కూడా రాసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. 2 విధాలుగా ఇది మనకు ఉపయోగపడుతూ ఉంది. రైట్, కాబట్టి ఐఐటీస్లో చేయొచ్చు, ఎన్ఐటీస్లో చేయొచ్చు, RIs రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి మరి భారతదేశ వ్యాప్తంగా మనకి 5 చోట్ల మనకి RIs ఉన్నాయి. మైసూర్, భోపాల్, షిల్లాంగ్, అజ్మీర్, భువనేశ్వర్. ఇప్పుడు రీసెంట్గా ఈ సంవత్సరం నుంచి నెల్లూరులో కూడా మనకి ఒక RIని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఈ సంవత్సరం ఫంక్షనింగ్ కూడా అవుతుందన్నమాట. అలాగే స్టేట్ యూనివర్సిటీస్లో కానీ కొన్ని సెలెక్టెడ్ స్టేట్ యూనివర్సిటీస్, మరి సెలెక్టెడ్ సెంట్రల్ యూనివర్సిటీస్, మరి ఇలాంటి వాటిలో మంచి ఇన్స్టిట్యూషన్స్లో మరి ఇలాంటి కోర్సు చేయడానికి మంచి అవకాశం అనేది ఉంది. సరే చూద్దాం దానికి సంబంధించినటువంటి. చూడండి, IIT is a dual major program, the first major in education with a special school specific stage specialization and the second major is the optional discipline. So ఇక్కడ చూడండి, the National Testing Agency will conduct the National Common Entrance Test 2024 in 178 cities in 13 medium across India in computer based. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఆన్లైన్లో మన ఎగ్జామ్ రాస్తాం కంప్యూటర్ బేస్డ్ మీద. మనకి ఇది 2024-25 అకాడమిక్ నుంచే ఇక్కడ రావడం అనేది జరిగింది, అంతకుముందు లేదు ఎక్కువగా. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ 13th April to 30th April. అంటే ఇప్పుడు ఈరోజు మన ఈ వీడియో చేస్తుంది ఈరోజు 23rd, అంటే ఇంకా 1 week అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, 13th April ఇది ఓపెన్ అయింది. మనకి 30th April దాకా అవకాశం అనేది ఉంది. మరి ఇక ట్రాన్సాక్షన్ ఫీజు అనేది 30th April దాకా ఉంది. మనకి 11:50 PM దాకా, అంటే మిడ్ నైట్ దాకా అవకాశం అనేది ఉందన్నమాట, 30th April దాకా. నెక్స్ట్ అలాగే దీని కరెక్షన్ ఆఫ్ ది పర్టికులర్స్ ఏమైనా మనం అప్లికేషన్లో తప్పులు చేసినట్టయితే 2nd May to 4th May, అంటే ఒక 3 days అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద సిటీ ఎగ్జామినేషన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ది మే నెలలో మనకి ఎక్కడ ఎగ్జామినేషన్ మనం కండక్ట్ చేస్తారు, దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అన్ని కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ మరి 3 days బిఫోర్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామినేషన్ అనేది June 12th నుంచి స్టార్ట్ అవుతుంది అనేది జరుగుతుంది, June 12th నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ ది రికార్డెడ్ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్ టు బి అనౌన్స్ లేటర్ ఆన్ ది వెబ్సైట్ వచ్చేకి www.nta.ac.in అనేది ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఇన్ ది NTA వెబ్సైట్ టు బి అనౌన్స్డ్ లేటర్ అని చెప్పేసి అన్నారు. సో ఏదేమైనా కూడా మనకి ఇప్పుడు మనకి ప్రధానంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి 30th April దాకా టైం ఉంది. కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి మరి నిరభ్యంతరంగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నట్టు, ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇది చాలామంది అపోహపడుతూ ఉంటారు అన్నమాట. ఇది నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇది మీకు ఎక్కువ ఇంగ్లీష్ మీడియంలో ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి అపోహపడుతుంటారు. ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి చూడండి. ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ డ్రాయింగ్ ఫ్రమ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ద NCET 24 విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాత్, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిస్సా, చూడండి తెలుగు. సో మనకి దాదాపుగా మనకి 13 లాంగ్వేజెస్లో ఇక్కడ ఇది ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, తెలుగులో ఉంది, ఓకే, అస్సామీ, కన్నడ, మరాఠీ, తమిళ్, ఓకే, అన్నిట్లో కూడా
అంటే మనకు తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని మన అభ్యర్థులు మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏమంటే ఎగ్జామినేషన్లో ఏమేమి ఉంటాయి, ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే, మరి ఎగ్జామినేషన్లో సిలబస్ ఏముంటుంది అనేది ఒకసారి మనం తీసుకుంటే ఇక్కడ మనకి ప్రధానంగా 4 సెక్షన్లు ఉంటాయి. ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 4 సెక్షన్లు ఉంటాయి. దీంట్లో సెక్షన్ 1లో there are 38 different languages. ఎనీ 2 లాంగ్వేజెస్ నీడ్ టు బి చూజన్, లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనకి సెక్షన్ 1లో 35 లాంగ్వేజెస్ ఇస్తాడు. ఇక్కడ 38 లాంగ్వేజెస్ ఇస్తాడు. ఈ 38 లాంగ్వేజెస్లో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ 2 లాంగ్వేజెస్ వాట్ ఎవర్ యు లైక్. సో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 మరి సెలెక్ట్ చేసుకోవాలి. సో సి 2 different languages papers are to be chosen. Each language paper will have 23 questions, out of which 20 questions need to be attempted. So they will give 23 questions for each language. You need to attempt 20 questions among 20 questions. Okay, from 23 questions 23 questions నుంచి నువ్వు ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, 20 క్వశ్చన్స్ మనం రాయాలి అనేది ఫస్ట్ ఇది ఒకటి. ఓకే, ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి అంటే అక్కడ ఒక 40 బిట్లు రావడానికి అవకాశం ఉంది. సెక్షన్ 2లో డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే నీ యొక్క డిగ్రీ అంటే నీ ఇంటర్మీడియట్లో నువ్వు ఏదైతే సబ్జెక్ట్ నువ్వు నేర్చుకుంటావో దానికి సంబంధించిన స్పెసిఫిక్ సబ్జెక్ట్స్. దీంట్లో నీ ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ ఇచ్చుంటారు, ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చుంటారు. దాంట్లో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ 3 సబ్జెక్ట్స్ అనమాట. So domain specific subjects are being offered under the section A. Candidate may choose any 3 subjects as desired by the applicable universities. అది సో ఎనీ 3 సబ్జెక్టులు అయితే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. మరి దీంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే మరి ఈచ్ సబ్జెక్ట్లో డొమైన్ తీసుకుంటే దే విల్ గివ్ 28 క్వశ్చన్స్. యూ నీడ్ టు అటెంప్ట్ 25 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 28 అనమాట. 25 క్వశ్చన్స్ అంటే దాదాపు ఇక్కడ ఒక 75 మార్క్స్కి నువ్వు అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. తర్వాత సెక్షన్ 3 దెర్ ఈజ్ ఏ మ్యాండేటరీ, ఇది తప్పనిసరి అనమాట అందరికి కూడా, అందరూ తప్పనిసరిది. ద జనరల్ టెస్ట్ విల్ బి 28 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ నీడ్ టు బి అటెంప్టెడ్. సెక్షన్ 4 దగ్గర జనరల్ క్వశ్చన్, దీంట్లో ఏముంటుంది, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, ఒక సింపుల్ షార్ట్ కట్స్, మ్యాథ్స్ ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు ఉంటాయి. దీంట్లో కరెంట్ అఫైర్స్, జీకే ఇట్లాంటివన్నీ ఉంటాయి. సెక్షన్ 4లో మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి 23 క్వశ్చన్లు ఇస్తారు. మొత్తం 20 క్వశ్చన్స్ మనం అటెంప్ట్. ఇది టోటల్గా 4 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, 2 లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దాంట్లో నెక్స్ట్ తర్వాత 2వ సెక్షన్లో 3 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3వ సెక్షన్లో జనరల్ సబ్జెక్ట్స్ అంటే జనరల్ నాలెడ్జ్ బేస్డ్గా ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. 4th సెక్షన్లో టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుందనే విషయాన్ని మన అభ్యర్థులందరూ కూడా గమనించాలి. సో చూడండి, ఇన్ టోటల్ దెర్ విల్ బి 160 క్వశ్చన్స్ అటెంప్టెడ్ అవుట్ ఆఫ్ 181 క్వశ్చన్స్. దెర్ విల్ బి ఏ చాయిస్ ఆఫ్ 3 క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అది అంటే వాడు ఏం చేస్తాడంటే మన జనరల్గా మనకి 180 క్వశ్చన్లు ఇస్తున్నాడు. నువ్వు దాంట్లో ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి, 160 అవుట్ ఆఫ్ 181. యూ నీడ్ టు అటెంప్ట్ 160 క్వశ్చన్స్ ఓన్లీ. యూ హ్యావ్ 21 క్వశ్చన్స్ చాయిస్ ఇస్ దేర్. ఓకే, సి the examinations may be conducted multiple days in 2 shifts depending on the number of candidates and the subjects. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ దీనికి సంబంధించి మనం తీసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీడియం 13 లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది మనం తెలుసుకున్నాం, తెలుగులో కూడా ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. లాంగ్వేజ్ టు బి అటెస్టెడ్ త్రూ రీడింగ్ కాంప్రహెన్షన్, లిటరరీ యాప్టిట్యూడ్ అండ్ వెకాబులరీ. డొమైన్ సబ్జెక్ట్ యాజ్ పర్ ది 12th సిలబస్ ఓన్లీ. అంటే మనకి సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే మనకి ఇంటర్మీడియట్ సిలబస్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే లాంగ్వేజెస్లో మనకి పారాగ్రాఫ్స్ ఇవ్వటం కావచ్చు, వెకాబులరీ సంబంధించి కావచ్చు, ఇలా గ్రామర్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ మాత్రం తెలుగులో ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిలబస్లో జనరల్ టెస్ట్ అన్నాం కదా, సెక్షన్ 3లో ఇందాక మనం దాంట్లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమెరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటిక్, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మనకి ఇవన్నీ కూడా క్లాసెస్, దీనికి సంబంధించిన క్లాసెస్ మనం యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. బేసికల్గా మ్యాథమెటిక్స్ వాళ్ళు అయితే ఇలాంటివన్నీ కూడా సులభంగా చేసేస్తారు. ఆర్ట్స్ సంబంధించిన వాళ్ళు అయితే కొంత ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా వాటిలో మనం ఎక్స్పర్టైజ్ కావడానికి అవకాశం ఉంది. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాడు, వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఇచ్చే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ టెస్ట్, డొమైన్ సబ్జెక్ట్ 1, 2, 3. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా టోటల్ క్వశ్చన్స్ 23 ఎన్ని రాయాలి, 20 రాయాలి. ఇక్కడ లాంగ్వేజ్ 2లో 23, 20 రాయాలి. మరి టీచింగ్ యాప్టిట్యూడ్లో 23, 20 అటెంప్ట్ చేయాలి. అలాగే జనరల్ టెస్ట్లో 28, 25 అటెంప్ట్ చేయాలి. మరి సబ్జెక్ట్లో ఏదైనా క్వశ్చన్ ఇస్తాడు 25 క్వశ్చన్స్ అటెంప్ట్, మొత్తం 160 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 181 క్వశ్చన్స్కి మనం 160 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే వెబ్సైట్లో మనకి అప్లికేషన్ పెట్టుకోమన్నాడు. నెక్స్ట్ candidate who will be appearing NCET 20 will participate in the counseling admission process of any central and state university in IITs, NITs, RIs and Govt colleges which have been granted recognition by NCTE academic session. The university institutions Govt college may fill up the vacant seats thereafter from the pool of NCTE qualified candidates. కాబట్టి మనకి ఆ యొక్క ఆర్ఐస్, ఐఐటీస్, ఎన్ఐటీస్లో మనకి ఆ యొక్క ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి కౌన్సిలింగ్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ మనం పార్టిసిపేట్ మన సీట్ సంపాదించడానికి అవకాశం ఉంది. రైట్, ఇవన్నీ కూడా మనం అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు సంబంధించి తీసుకుంటే లాంగ్వేజ్ 38 లాంగ్వేజ్ అని మనం చెప్పుకున్నాం కదా. దాంట్లో మనం 2 లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది. మనం జనరల్గా మనం తీసుకుంటే ఇంగ్లీషు, తెలుగు మనం 2 సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హిందీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఎనీ 2 లాంగ్వేజ్ అనమాట. మనకి సెక్షన్ 2లో డొమైన్ సబ్జెక్ట్స్ ఇచ్చాడు. దాదాపుగా ఇక్కడ మనకి డొమైన్ సబ్జెక్ట్లో మరి అకౌంటెన్సీ, అగ్రికల్చర్, ఆంథ్రోపాలజీ, బయాలజీ, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఓకే, ఫైన్ ఆర్ట్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఓకే, హోమ్ సైన్స్, ఓకే, లీగల్ స్టడీస్, మాస్ మీడియా, మ్యాథమెటిక్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సాంస్క్రిట్, సోషాలజీ ఇలాగా కొన్ని డొమైన్ సబ్జెక్ట్. వీటిలో అవుట్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ 3 సబ్జెక్ట్స్ అనమాట, వాట్ ఎవర్ యూ లైక్. తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ టెస్ట్, ఇవన్నీ కూడా మనకు కామన్గా ఎగ్జామినేషన్ సంబంధించి మనం నేర్చుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ మనం తీసుకుంటే మనకి ఎక్కడెక్కడ మనకి ఈ యొక్క మనకి సీట్స్ అనేవి ఉన్నాయనేది మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒకసారి చూద్దాం. హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, అస్సాము, నెక్స్ట్ మనకి తమిళనాడు, తెలంగాణ అదండి. ఇక్కడ తెలంగాణ ఇచ్చాడు. తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలి. మనకి మానులో ఈ కోర్సెస్ ఉంది. దాంట్లో బిఎడ్, బిఎస్ఎడ్, బీకామ్ బిఎడ్ 3 రకాల కోర్సులు ఉన్నాయి. ఇక్కడ బిఏ ఎడ్యుకేషను, బిఎస్ ఎడ్యుకేషను, బీకామ్ ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 50 సీట్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇది ఒకటి మనకి తెలంగాణ సంబంధించి ఒకటి ఫైండ్ అవుట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూడండి, నెక్స్ట్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, రిజర్వాయర్ కాలనీ, తిరుపతి, చిత్తూరు. ఇక్కడ మనకి తిరుపతిలో నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉంది. దాంట్లో బిఏ, బిఎడ్ సెకండరీ, దీంట్లో 50 సీట్స్ అనేవి ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేలాకి తెలంగాణ చూడండి, తెలంగాణలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఓకే, ఎన్ఐటి. ఇది ఎన్ఐటి అనమాట. చాలా మంచి అద్భుతమైన అవకాశం. అంతకుముందు ఇలాంటి అవకాశాలు లేవన్నమాట. ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ కేవలం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు టీచింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. సో అద్భుతమైన అవకాశం మనకి ఎన్ఐటీస్లో. మనకి ఇక్కడ తీసుకుంటే హనుమకొండ, వరంగల్లో ఉంది ఎన్ఐటి, బిఎస్సి బిఎడ్ ఉంది. సో 50 సీట్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్ఆర్ల, మనకి శ్రీకాకుళం ఉన్నటువంటి దాంట్లో బిఎస్సి బిఎడ్, బిఏ బిఎడ్ 50 సీట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిహైండ్ సిఎస్హెచ్హెచ్, ఓకే. నెక్స్ట్ మంచిర్యాల, తెలంగాణ మంచిర్యాలలో ఇవ్వడం జరిగింది. బిఏ బిఎడ్ 50 సీట్స్ ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. రైట్, నెక్స్ట్ ఇవి మనకు ఉన్నటువంటి ఎక్కడెక్కడ మన స్టేట్స్లో, ఏపీలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఇట్లా. ఇలా కాకుండా మనము ఉన్నటువంటి మెరిట్ని బట్టి యూ హ్యావ్ టు స్టడీ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ అనమాట. ఎక్కడైనా నువ్వు చదువుకోవడానికి అవకాశం అనేది ఉంది. యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ కోర్స్ ఇన్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ యూనివర్సిటీ, ఎనీ ఎన్ఐటి, ఎనీ ఐఐటి అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ చూడండి, candidates are advised to keep visiting the NTA University Institution website which they are applying for the latest updates, public notice. and మనం ఇప్పుడు కూడా ఇవి మనం చేసుకున్న తర్వాత
మనకి యొక్క వెబ్సైట్ని సెర్చ్ చేస్తుంటే మీకు అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి అన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ నేషనల్ వైడ్గా మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి టీచింగ్ ఫ్యాషన్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఇది ఒక అద్భుతమైన వరం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మీ పిల్లల్ని లేక ఎవరైతే టీచింగ్ డిజైన్ ఉన్నటువంటి పిల్లలు ఎవరుతున్నారో వాళ్ళని మరి టీచింగ్ వైపు పంపించాలనుకుంటే తప్పనిసరిగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేయించండి. మంచి కాలేజెస్లో మంచి ఇన్స్టిట్యూషన్స్లో మరి బీఎడ్ ప్రోగ్రామ్, BA BEd, BSc BEd, BCom BEd ఇలాంటి కోర్సెస్ మనం చేసుకొని రెగ్యులర్గా మనకి ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సులు కాబట్టి మనకి రెగ్యులర్గా మనకి ఆపర్చునిటీస్ అనేవి కోర్స్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ప్రిఫరెన్స్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి లార్జ్ నెంబర్ ఆఫ్ మనకి ఎక్కువ వస్తూ ఉన్నాయి. దీంట్లో ఇంకా ఎవరైతే సబ్జెక్ట్ ఎఫెక్టివ్గా చెప్పగలుగుతారో వాళ్ళకి ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువగా, ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్ మనం తీసుకుంటే పర్ మంత్ 60, 70, 1 lakh 2 lakhs సంపాదించేటువంటి క్యాండిడేట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి మంచి ఉపాధ్యాయులుగా తయారై మరి మంచి భారతదేశాన్ని మీరు నిర్మిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మనకి ఈ ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఈ సమాచారం తెలియట్లేదు కాబట్టి మరి ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే మన DSC అభ్యర్థులు ఎవరైనా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించండి, మోటివేట్ చేయండి. తప్పనిసరిగా వాళ్ళు కూడా బెనిఫిట్ పొందే విధంగా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.